రవిచంద్రారెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. రవిచంద్రారెడ్డి కాదు, అది వీడియో ప్లే అయినట్టుంది. సో నేననేది ఏంటంటే, ముఖ్యంగా అప్పుడే పుట్టిన కంపెనీకి ₹1,00,000 పెట్టుబడితో 2 వైట్ కార్డ్ హోల్డర్స్ని డైరెక్టర్లుగా పెట్టి కంపెనీ పుడితే ఎవరో దారిని పోయే వాళ్ళు పాపం ₹75 లక్షల పెట్టుబడి సాయంగా ఇస్తే, చేబదులు, అది కూడా చేబదులు అండి, వడ్డీకి కూడా కాదు, మరి ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా 4.5 నెలల్లో ₹3,000 కోట్ల టర్నోవర్ ఎలా చేయగలుగుతారు? దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం. ఎవరు ముద్దాయిలు అనేది విచారణ చేసి నిర్ధారించాల్సిన అంశం విచారణ సంస్థలు తెలుస్తాయి. నేను వ్యక్తుల పేర్లతో ఏం విమర్శించను. ఇకపోతే వరుసా భూముల గురించి భూముల కేటగిరీలోకి వచ్చిన అంశం కాబట్టి ఇప్పుడు సీకే దిన్నే కడప జిల్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖకు సంబంధించి 65.72 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్నమాట మనం చూసాం. మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సరిపోద్దా? మరి ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం ఎంతకాలం నుంచి ఆక్రమించుకున్నారో తెలీదు. మరి 65.72 ఎకరాలు ఏదైతే ఆయన ఆక్రమించుకుంటే, అంటే నువ్వు ఆక్రమించుకున్నావు మేము వెనక్కి తీసుకున్నావు అనేది అంత సరిపెడతారా? విచారణ జరగదా? దానికేం పెనాల్టీలు అటవీ శాఖ ప్రభుత్వంలోనే మా పెద్దలకు చేరే విధంగా చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చర్యలుగా పూర్తిగా లీగల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తప్పు చేసినా లీగల్గా తీసుకోవాల్సిన అవసరం దగ్గర మొహమాటాలకు పోవాల్సిన అవసరమే లేదు. గతంలో నేను చెప్పా, అక్కడ కోర్టులు ఉన్నారు, ఇక్కడ కోర్టులు ఉన్నారు. అసలు కోర్టు ఎవరు నేను చెప్పబట్టే నేను ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం పడింది. ఎవరు సార్ అసలు కోర్టు? కాంక్రీట్ కుర్చీ అని చెప్పాను, నేనే రోజు పేరు చెప్పలా. సో ఆ కాంక్రీట్ కుర్చీ ఎవరో మా శివరాం రెడ్డి అన్నకు కూడా తెలుసు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అయినా అటు ఇటు జరుగుతుంటుంది, కానీ కనీసం వెనక్కి ముందుకు ఊగనన్న ఊగుతుంది, కానీ కాంక్రీట్ కుర్చీని కాదని ఆ పార్టీలో ఏం జరగదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కాంక్రీట్ చంద్రబాబు గారు 100% నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్పబట్టే నేను బయట రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాంక్రీట్ కుర్చీ పెత్తనం అలాంటి స్థాయి. పొమ్మలు లేక పొగబెట్టడం, లేకపోతే గట్టిగా పనిచేసే వాళ్ళని ఎండబెట్టడం, లేకపోతే ఎవరికి తెలియకుండా మీడియాకి పోకుండా ఆపడం, ఆయన స్వయంగా ఫోన్లు చేయడం, కొంచెం సిగ్గు అనిపించాలి. పార్టీలో గట్టిగా పనిచేసే వాళ్ళని బయటకు పొమ్మన్నారంటే అతను కోర్టుగా ఏమవుతాడు? మంచిదే. దానివల్ల నేను బీజేపీలో చేరి జాతీయ భావాలతో పనిచేసే గొప్ప అవకాశం దొరికిందని సంతోషిస్తున్నా. ఇకపోతే ఏ స్కామ్ అయినా సరే, అది సిలికా అయినా, లేకపోతే క్వాడ్జ్ స్కామ్ అయినా, ల్యాండ్ స్కామ్ అయినా, ఈ విధంగా అటవీ భూములు కొట్టేసినా, మరి ఏ స్కామ్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఖచ్చితంగా కూడా నిగ్గు తేల్చేంత వరకు లాజికల్గా కంక్లూజన్ అయ్యి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే వరకు వదలదు. అలా తాకి ఇలా వదిలేస్తే బెడిసి కొడతాయి. అంటే వాళ్ళు పునీతులైపోయినట్టు ఫీలింగ్ ఇచ్చి, కటింగ్ ఇచ్చి, ఏదైతే చూసారా మా మీద అన్ని ఆరోపణలు వచ్చాయి, మమ్మల్ని ఏం చేశారు, మేము తప్పు చేయలేదు, మేము చాలా గొప్పవాళ్ళం, చాలా గనులం, ఎన్ని సంపాదించినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, లేకపోతే ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టినా మమ్మల్ని ఏం బీకారు, ఎన్ని మైన్లు తిన్నాం, ఎంత తిన్నామని ఆ ధైర్యంతో ఖచ్చితంగా కూడా కాలరెగరేసి ఇలాంటి క్రిమినల్ భావాలు, ముఖ్యంగా ప్రజల సొత్తు దోచుకు తినాలనే భావాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతూ వాళ్లే నాయకులుగా పదవులు అనుభవిస్తూ సామాన్యుడికి ఏమి జరగకుండా ఉంటే ఎందుకు ప్రశ్నించాం? ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు హరిహర వీరమల్లు సాక్షాత్తు మీ మంత్రి మాట్లాడారు, కేబినెట్ మంత్రి ఆయన కందులు దుర్గేష్ గారు, దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది. ఇప్పుడు విడుదల కాకుండా తెలంగాణలో కానీ థియేటర్స్ అన్నీ కూడా కొన్ని సంస్థల చేతిలో కాంట్రాక్ట్ బేస్లో, అంటే లీజ్ బేస్లో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఏదున్నప్పటికీ అసలంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఈ లోపల జూన్ 1 నుంచి మూసేస్తామంటున్నారు. ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే, థియేటర్ మేనేజ్మెంట్లో మల్టీప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో షేర్ బేస్ నడుస్తుంది. షేర్ బేస్ అంటే వచ్చిన షేర్లో మాకు ఇంత పర్సంటేజ్, ఆ విధంగా మాకు కూడా ఇవ్వమని సింగిల్ థియేటర్ ఓనర్లు కానీ లేకపోతే రకరకాల ఓనర్లు కానీ అడుగుతున్నారు. అలా ఇస్తే వీళ్ళకి సర్వైవల్ ఉంటుందా లేదా? అంటే పెట్టుబడులన్నీ కూడా ప్రతి ఒక్కరికి భాగం పంచితే ఇన్వెస్ట్మెంట్ ఏమో నిర్మాతది, కాకపోతే దానికి లాజికల్ కంక్లూషన్ ఏర్పడడంతో పాటు దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా? కొంతమంది ఎగ్జిబిటర్లు కావాలని ఏమైనా లీజుల్లో తమ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ సమయం సందర్భం చూసి బిగిస్తే ఖచ్చితంగా చర్చకు తొందరగా వస్తాయి. దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అని కందులు దుర్గేష్ గారు విచారణకు ఆదేశించడం సబబు, సరైన చర్య అని నేనైతే భావిస్తున్నా. సార్ గురుమూర్తి